హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ సినిమా. 2 hours 36 minutes ఉన్న యాక్షన్ ఫిలిం అయిన రత్నం సినిమా అయితే చూశాను. పురిచ్చి తలపతి విశాల్ అండ్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో ఇది థర్డ్ మూవీ. అంతకుముందు వీరిద్దరు కాంబినేషన్ లో భరణి అండ్ పూజా సినిమాలు వచ్చాయి. ఇక డైరెక్టర్ హరి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఇది 6th మూవీ. ఇక మన విశాల్ ని పురిచ్చి తలపతి అంటే విప్లవ తలపతి అని పిలుస్తారు. అలాంటి విశాల్ లీడ్ రోల్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఈ మూవీతో మన ముందుకు వచ్చారు. విశాల్ తో పాటు ప్రియా భవానీ శంకర్, సముద్రకని, యోగి బాబు అండ్ మురళీ శర్మ లీడ్ రోల్స్ లో చేశారు. గౌతమ్ మీనన్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. ఇంతకీ ఈ రత్నం మూవీ ఎలా ఉంది, అసలు ఈ రత్నం సినిమా రత్నం లాగా మెరిసిందా లేక రాయి అయిందా అని ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా బేసిక్ ప్లాట్ విషయానికి వస్తే, రత్నం అనే మన హీరో ఒక ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు. ఒక అమ్మాయిని కాపాడబోయి ఒక ప్రాబ్లమ్ ను డీప్ గా ఇరుక్కున్నాక కొన్ని విషయాలు తెలుస్తాయి. దానికి మన హీరో ఎలా రియాక్ట్ అయ్యాడు అండ్ లాస్ట్ కి ఏం చేశాడు అండ్ ఏమైంది అనేదే స్టోరీ. ఇక ఈ సినిమా స్టోరీ మొత్తం ఆంధ్ర తమిళనాడు బోర్డర్ చుట్టూ తిరిగిద్ది. అదంతా కాదు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, నాకైతే నచ్చలేదు గైస్. ఒక రొటీన్ అవుట్డేటెడ్ కమర్షియల్ సినిమా చూశాను అనే ఫీల్ తో బయటకు వచ్చాను. వీడియో మొత్తం చూసి మీరు ఒక క్లారిటీకి రండి. ముందుగా సినిమాలో పాజిటివ్స్ చెప్దామంటే, ఓన్లీ విశాల్, ప్రియాని భవాని శంకర్, సముద్రకని అండ్ గౌతమ్ మీనన్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ బాగుంది. ఇంకా విశాల్ అండ్ సముద్రకని మామాలుడు బాండింగ్ బాగుంది, అంతే. ఇక ఈ సినిమాలో నెగిటివ్స్ అంటారా, అసలు ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు సినిమా నచ్చకపోతే నన్ను తిట్టొచ్చు అని విశాల్ అన్నారు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నిజంగానే బాగుండిద్దేమో అని అనుకున్నా. కానీ అసలు ప్రియా భవానీ శంకర్ హీరోయినా కాదా అనే డౌట్ లో సగం సినిమా, మిగతా సినిమా నరుక్కోవటం అంతే. దానికి తోడు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు కొన్ని చోట్ల ఇరిటేషన్ వచ్చింది అనుకోండి. డిఎస్పీ మ్యూజిక్ చాలా డిసప్పాయింట్ చేసింది. సుకుమార్ సినిమాటోగ్రఫీ కూడా అంతగా అనిపించలేదు. హీరో హీరోయిన్ రిలేషన్ చూసి ఏంట్రా బాబు ఇది అనిపించింది. స్టోరీ కొద్దనం ఉండాలి గానీ అదో రకంగా వింతగా ఉండకూడదు. ట్విస్ట్ ఉన్నా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపించింది. ఇక విశాల్ అండ్ డైరెక్టర్ హరి కంబ్యాక్ ఫిలిం అయ్యిద్ది అనుకుంటే మనని గో బ్యాక్ అని అన్నారు. ఓవరాల్ గా చెప్పాలంటే నేనైతే డిసప్పాయింటెడ్ గైస్. ఈ వీక్ ఆల్మోస్ట్ సోలో రిలీజ్ అన్నట్టే, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు మూవీ టీమ్ అని అనిపించి. ఇది మన ఈ సినిమా రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మీ వ్యూస్ ని కామెంట్ చేయండి. అలాగే మరెన్నో సినిమా కవర్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.